పెట్రోమాక్స్ లైట్కి ఇలా కొట్టి 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 వెలిగిస్తే వెలిగేది. కొంత సమయానికి ఆ పెట్రోమాక్స్ లైట్లు గాలి తగ్గిపోయేది, ఆరిపోయేది. మీరు నోరు తెరవరు, నోరు ఉపయోగించరు. చెప్పండి, చాలా సార్లు మౌనంగా ఉండిపోతారు. ఎందుకోసం మందిరానికి వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. అడ్డగాడిదా, అడవిగాడిదా, తర్వాత కంచరగాడిదా. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కోసిల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ కూడా తీసేయండి. ఈరోజు మట్టల ఆదివారం అంటారు. మట్టల ఆదివారం ఎందుకని మట్టల ఆదివారం అని ఈ వారానికి పేరు వచ్చిందంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డానికి ముందు ఆదివారం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి ముందు ఆదివారం యెరూషలేములోనికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సందర్భంలో ఆయన గాడిద మీద వెళ్ళినట్లుగా మనం విన్నాం. వెళుతున్నప్పుడు అనేక మంది మట్టలను తీసుకుని వారు దావీదు కుమారునికి జయము హోసన్నా అని పాడారు. అలా మట్టలు కొమ్మలు చేత పట్టుకుని యేసు ప్రభుని ఆ పట్టణంలోనికి తీసుకెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మట్టల ఆదివారం అని అంటారు. సరే, ఈ ఉదంతమంతా కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే మట్టల ఆదివారము జీటీవీ గాస్పెల్ అనేటువంటి మన ఛానల్లో మట్టల ఆదివారం అని కొడితే 5-6 వీడియోలు వచ్చేస్తాయి. చాలా విషయాలు నేను చెప్పాను. ఈ వారం మరికొన్ని విషయాలు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 21వ అధ్యాయం మత్తయి సువార్త మనం కొన్ని లైన్స్ చదువుదాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగెను అని చెప్పి వ్రాయబడింది. యేసయ్య సిలువ వేయబడడానికి వెళుతున్నటువంటి ఆఖరి ప్రయాణం ఇది. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి యెరూషలేము పట్టడానికి చిట్టచివరిసారిగా ఆఖరిగా వెళ్తున్నటువంటి ప్రయాణం. ఆయన వెళ్ళడం కూడా ఏదో యాదాలాపంగా వెళ్ళలేదు, కానీ కొన్ని వందల సంవత్సరాలకు మునిపే ప్రవక్తల ద్వారా యేసయ్య చిట్టచివరిసారి సిలువేయబడ్డానికి ముందుగా ఎలా వెళ్తాడు అనేది ప్రవక్తల ద్వారా ప్రవచించబడినది ఇక్కడ జరిగింది. అంటే యేసయ్య తన జీవితంలో ఏది జరిగినా
ప్రవచన అనుసారంగా జరిగింది. ప్రవచనానుసారంగా జరిగింది. ప్రవచనానుసారంగా జరిగింది అంటే చాలా ముందుగానే చెప్పబడింది. రేపేమవుద్దో మన జీవితాల్లో మనకు తెలియదు. అవునా? యేసయ్య అలా కాదు. యేసు ప్రభు జీవితంలో ఎప్పుడు ఏమవుద్దు అనేది వందల సంవత్సరాల క్రితమే, వేల సంవత్సరాల క్రితమే ముందే చెప్పబడింది. ఆయన ప్రవచనకారుడు. ఇక్కడ యేసయ్య ఆయన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. మీరు ఆ ఎదుటనున్నటువంటి గ్రామానికి వెళ్ళండి అని అన్నాడు. ఆ బేత్పగేకు వచ్చినప్పుడు ఆ గ్రామానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉండగా యేసయ్య చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళగానే ఆ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది. మీరు ఆ గాడిద పిల్లను కట్లు విప్పి తీసుకురండి. మీరు విప్పుతున్నప్పుడు అక్కడ ఒకవేళ అడగొచ్చు, ఎందుకు విప్పుతున్నారయ్యా మీరు అని. మీరు చెప్పండి, యేసు ప్రభుకి గాడిద కావాలని చెప్పండి, అతను సరే అయితే తీసుకెళ్ళు అని అంటాడు అని చెప్పి యేసయ్య చెప్పాడు. ఇద్దరు శిష్యులు గ్రామానికి వెళ్ళగానే వారికి కట్టబడినటువంటి గాడిదలు కనిపించాయి. యేసయ్య చెప్పినట్టుగానే. యేసయ్య చూచే దేవుడు. యేసు ప్రభు చూస్తూ ఉండేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమేమై ఉన్నామో, మన అంతరంగం ఎలా ఉందో, మన మనస్సు ఎలా ఉందో, ఆయన మనల్ని చూచే దేవుడై ఉన్నాడు. ఆ గాడిద పిల్ల కట్టబడిన విషయం యేసయ్యకి ఎలా తెలుసు. ఎందుకంటే ఆయన మనలాంటి వాడు కాదు కాబట్టి. ఆయన పరము నుండి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి రక్షకుడు కాబట్టి. కట్టబడినటువంటి గాడిద పిల్లని విప్పుతున్నారు. బహుశా అక్కడ ఆ ఇంటి యజమాని, ఆ గాడిదల యజమాని అడుగుంటాడు, ఏమయ్యా ఏంటి ఇప్పేస్తున్నారు? ఈ గాడిద యేసు ప్రభుకు కావాలంట. అలాగా అయితే తీసుకెళ్ళండి. వాళ్ళు యేసు దగ్గరికి కట్టబడిన గాడిదని తీసుకొచ్చారు, కట్లు విప్పి. మీకు తెలుసు, గాడిద చూసారా మీరు ఎప్పుడైనా? గాడిద మీకు మొన్న ఈ మధ్య గాడిద యూట్యూబ్లో పెట్టాను, గాడిద గురించి, గాడిద పాలు గురించి. మీరు చూసారో లేదో? అసలు గాడిద ఎన్ని రకాలు? గాడిదలు ఎన్ని రకాలు, పుంజులు ఎన్ని రకాలంటే చెప్తారు. పర్ల, కాకి, డేగ ఏయో ఉంటాయి కదండి. ఎద్దులు ఎన్ని రకాలంటే కూడా చెప్తారు రైతు. అవునా? కుక్కలు ఎన్ని రకాలంటే చెప్తారు. ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో. ఇందాక జోసెఫ్ గారి ఇంటికి వెళ్ళాం, అక్కడ కుక్క ఉంది, మంచి భలే కుక్కలే. వాళ్ళు చక్కగా పెంచుతారు దాన్ని. ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది ఆ యొక్క కుక్క. మరి గాడిదలు ఎన్ని రకాలు? నేను గాడిద గురించి ప్రస్తావించినప్పుడు ఏదో గాడిదని చెప్పేస్తే ఎలాగా? నాకు ప్రశ్నలు ఎన్నో వచ్చేసినాయి. అసలు గాడిదలు ఎన్ని రకాలు ఉంటాయి? ఎందుకని గాడిదనే యేసయ్య కోరుకున్నాడు? అసలు మనోళ్ళు చాలామంది అంటారు కదా, ఏదైనా తిట్టాలనుకోండి, చెప్పండి మొహమాట పడకుండా చెప్పండి. మీరు తిట్టాలంటే ఎలా తిడతారు? అడ్డగాడిదలాగా తిరుగుతున్నావని అంటారు. అవునా? గాడిదలాగా ఉన్నాడు, అడ్డగాడిదలాగా ఉన్నాడు అని అంటారా? అసలు అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అసలు గాడిదలు ఎన్ని రకాలు రా బాబా అనుకున్నాను. గాడిదలు ఎన్ని రకాలు? మన భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి గాడిదల గురించి నేను కొన్ని వెబ్సైట్స్లో చూసి జస్ట్ ఉట్నే నేను చెప్తాను పేర్లు. హలారీ అనేటువంటి గాడిదలు ఉంటాయి మన భారతదేశంలో, హలారీ జాతికి చెందిన. తర్వాత కత్తియవాడ అనేటువంటి గాడిదలు ఉంటాయి.
ఇంకోటి నాటు గాడిదలు ఉంటాయి. మీరు కోళ్ళు కొంట అదే చికెన్కి వెళ్తే ఈ మధ్యకాలంలో ఆ చికెన్ అమ్మే ఆయన కూడా అడుగుతున్నాడు, నాటు అండి, నాటీ అండి, నాటీనా, ఫారం కోడి అండి, లేకపోతే ఇంకోటండి బ్రాయిలర్ అండి, నాటీ ఇమ్మంటారా, నాటీలు కూడా ఉన్నాయండి అన్నాడు. నాటీ అంటే ఏంట్రా బాబు అంటే అది నాటుకోడని అర్థమైంది ఆ తర్వాత. అంటే నాటు గాడిదలు అన్నమాట. ఇవి భారతదేశంలో ఉంటాయి. కానీ అడ్డగాడిదంటే ఏంటో నాకు అర్థం కాల. మీకు ఏమైనా తెలిస్తే ఈ మీటింగ్ అయిపోయాక పాస్టర్ గారంటే అడ్డగాడిదంటే ఇదండి, ఇలా ఉంటుందండి అని చెప్పండి. మీరు ఎప్పుడన్నా చూస్తే. మరి ఎవరూ ఎప్పుడూ చూడకుండా ఆ అడ్డగాడిదనే మాట ముందు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, కానీ వాడతాం. గాడిదలాగా ఉన్నావు, అడ్డగాడిదలా ఉన్నావని. నేను వాడతా. అది అలవాటైంది. సరే, బైబిల్లో కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు కంచర గాడిద, తర్వాత కట్టబడినటువంటి పెంచుకునేటువంటి డొమెస్టిక్ డాంకీ అంటారు ఆ గాడిద. ఓకే, ఈ కంచర గాడిద అంటే గుర్రానికి గాడిదకి పుట్టినటువంటిది. గుర్రానికి గాడిదకి పుట్టినటువంటి గాడిదని కంచర గాడిద అంటారు. అది చూడడానికి గుర్రం పోలికలు ఉంటాయి, కానీ గుర్రం కాదు. గాడిద పోలికలు ఉంటాయి, కానీ గాడిద కాదు. అది పునరుత్పత్తి చేయలేదు, ఇంకా దానికి పిల్లలు పుట్టవు. కంచర గాడిద కొన్నిట్లుగా ఉపయోగిస్తారు. చాలా బలంగా ఉంటుంది కంచర గాడిద. గుర్రంలా వేగంగా వెళ్ళగలదు, గాడిదలాగా బాగా మొయ్యగలదు. రెండవది మామూలు గాడిద. ఇంకా మూడవది అడవి గాడిద. బైబిల్లో ఈ 3 రకాల గాడిదల గురించి ఉన్నాయి. అడవి గాడిద, కంచర గాడిద అంటే గుర్రానికి గాడిదకి పుట్టినది. అడవి గాడిద అంటే ఇక అడవిలోనే ఉంటుంది, అది ఊళ్ళో ఉండడానికి ఇష్టపడదు. అడవి అంటే లోకంలోనే తిరుగుద్ది, లోకంలోనే ఉంటుంది, లోకంలోనే సంతోషిస్తుంది, లోకమే తన జీవితం. ఆ గాడిద ఒక రకం. ఊళ్ళో వీధుల్లో తిరుగుతుంది. దీన్ని బహుశా మనం అడ్డగాడిదని ఉపయోగపడకపోతే అంటూ ఉంటాం కదా. అడ్డగాడిద, అడవి గాడిద, తర్వాత కంచర గాడిద. ఈ 3 బైబిల్లో చూస్తాం మనం. మొత్తం మీద కట్టబడినటువంటి ఒక గాడిదని యేసయ్య కోరుకున్నాడు. అది బరువులు మోసే గాడిదే, అది తన యజమానుణ్ణి ఎరిగిన గాడిదే, యజమానునికి నమ్మకంగా పనిచేస్తున్న గాడిదే. కానీ కట్టబడింది, కట్లు విప్పి తాను ఉపయోగించుకోవాలనుకున్నాడు యేసయ్య. నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. ప్రభువా, నువ్వెంత తెలివైనడు కదా, నువ్వెంత జ్ఞానవంతుడు కదా, నువ్వెంత గొప్పవాడు కదా, ఏ గుర్రానో కోరుకోపోయావయ్యా, ఏ ఏనుగునో కోరుకోపోయావయ్యా అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను తెంగరోణ్ణి కదా. ఆ ప్రశ్నలు నాకు వచ్చాయి. మీకు వచ్చాయో లేదో నాకు తెలీదు, నాకైతే వచ్చాయి. యేసయ్య ఆ గాడిదను ఎందుకు ఉపయోగించుకున్నాడంటే, ఆ గాడిద కట్టబడినటువంటి గాడిద విప్పడానికి తీసుకొచ్చినటువంటి సందర్భం అది. మానవాళి తమ యొక్క దోషము, పాపము, సాతాను యొక్క ఉచ్చులో, సాతాను యొక్క కబంధ హస్తాల్లో కట్టబడి బందీలుగా ఉన్నప్పుడు యేసయ్య ఆ కట్టబడిన మానవాళి యొక్క కట్లు విప్పడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. అంతేకాదు, గాడిద బైబిల్ గ్రంథంలో చూస్తే, గాడిద లేవీకాండంలో మనం చూస్తే, మీరు తెరవక్కర్లేదు, అక్కడ అపవిత్రమైన జంతువులు అనేటువంటి లిస్ట్ ఉంటుంది. అందులో గాడిద కూడా ఉంది. ఎందుకు గాడిద ఉంది అంటే, గాడిద ఎందుకు అపవిత్రమైన జంతువుల లిస్టులో ఉందంటే, దేవుని వాక్యం చెప్తోంది, నెమరు వేయనటువంటి జంతువులు,
బాగా వినాలి. నెమరు వేయనటువంటి జంతువులు అపవిత్రమైన జంతువులు. వింటున్నారా? నెమరు వేసే జంతువు ఒకటి చెప్పండి. ఆవు, మేక. ఈ జంతువులు గబ 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 తింటాయి, దొరికిన టైంలో తింటాయి, ప్రశాంతంగా ఒక చోట కూర్చుని ఆ తిన్నటువంటి దానిని నోట్లోనికి తెచ్చుకుని నెమరు వేసి మరలా మింగుతాయి. ఎంత జ్ఞానం ఉండాలి! నువ్వు ఒకవేళ కడుపులోంచి బయటికి తెచ్చుకోవాలంటే కక్కడం అంటారు, కక్కడం అంటారు. నీకు కక్కడం అంటే అది దరిద్రమైనది కదా. ఒక జంతువు ఎంత తెలివైందో చూడండి. తాను తొందరగా తిని తాను ఒక చోట కూర్చుని తిన్నదానిని నెమరు వేయగలిగినటువంటి జ్ఞానం ఉన్నది. నువ్వు ట్రై చేయి ఒకసారి, నువ్వు ట్రై చేసి చూడు. నీ వల్ల అవుద్దేమో. మన వల్ల అవ్వదు. ఈ జంతువు నెమరు వేయని జంతువు. ఈ గాడిద నెమరు వేయడం ఏంటో తెలీదు. మనలాగానే నెమరు వేసే జంతువులను పవిత్రమైనటువంటి జంతువుల లిస్టులో, నెమరు వేయని జంతువులను అపవిత్రమైన జంతువుల లిస్టులో బైబిల్లో పెట్టారు. ఇంకొకటి, నెమరు వేయగలిగిన గిట్టలు ఉంటాయి. గిట్టలు కాళ్ళకి కింద బూట్లు లాంటివి ఉంటాయి. ఆ గిట్టలో గాడి ఉండదు మధ్యలో. అలాంటి గాడి లేని చీల్చబడని గిట్టలు ఉండి నెమరు వేయకపోతే అది చాలా అపవిత్రమైన జంతువు. పంది చూసారా చూడలేదా? నెమరు వేయదు. గాడిద నెమరు వేయడం రాదు. గాడిద యొక్క కాళ్ళు, పాదాలు, గిట్టలు చీల్చబడనివి. గమనించాలి. ఈ రెండు కారణాల వల్ల మాత్రమే కాదు, మరికొన్ని కారణాలు ఉన్నాయి. గాడిదను అపవిత్రమైనటువంటి జంతువుల లిస్టులో పెట్టారు. అపవిత్రమైనటువంటి జంతువైనటువంటి, కట్టబడిన జంతువైనటువంటి ఆ గాడిదను యేసయ్య కట్లు విప్పాడు. అపవిత్రమైన మానవాళిని, పవిత్రతను పోగొట్టుకున్నటువంటి అపవిత్రమైన మానవాళిని, కట్టబడిన మానవాళిని యేసయ్య కట్లు విప్పడానికి ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు. గాడిద ఎప్పుడు పౌడర్ రాసుకున్నట్టే ఉంటుంది. మీరు చూసారా చూడలేదా? గాడిదని అంటారు, గాడిద ముఖాన్ని బూడిద రాసినట్టు తెచ్చేవులే అంటారు కదండి. మీరు వినలేదా ఈ మాటలో? ఏంటో మీరేమీ తెలియనట్టు, ఇప్పుడే అమెరికా నుంచి వచ్చినట్టు, అసలు ఈ పదం ఏంటో మాకు తెలియనట్టు చూస్తారండి. గాడిద ముఖాన్ని బూడిద రాసినట్టు అంటారా? ఏంటి దాని ముఖం ఆ రంగు, మరి పౌడర్ రంగు. గాడిద ముందు పౌడర్ రాసుకున్నట్టుగా కనిపించినా మీరు దాన్ని వెనక్కి వెళ్ళి చూడండి. ఏమండయ్య గారు, ఏం చేస్తుంది? వెనక్కి వెళ్తే ఒక్క తన్నిందంటే మళ్ళీ వెనక్కి పడదాం కదండి. నిజంగా కూడా మానవాళి అయిన మనందరం కూడా యథార్థత విషయంలో దేవుని ముందు దేవుని యొక్క సముఖములో లేని సమయంలో, లేదా ముందు వెనుక మనం బేరీజు వేసుకున్నప్పుడు, మన అంతరంగం మన యొక్క బహిరంగం బేరీజు వేసుకున్నప్పుడు తన్నే గాడిద
చాలా పౌడర్ రాసుకున్నటువంటి గాడిద, అంటే ప్రశాంతమైనటువంటి ముఖంతో, లేదా ఏ కల్మషం లేని గాడిద ముఖంలాగా పెట్టి ఉంటాం. అయితే తన్నేటువంటి మనస్తత్వం మానవాళి అయిన మనందరికీ ఉంది. వాళ్ళకి ఉంది, వీళ్ళకి లేదు, వీళ్ళకి ఉంది, వాళ్ళకి లేదు అనటానికి లేదు. నాతో సహా మనందరము దారి తప్పిన వాళ్ళమే, నీతి తప్పిన వాళ్ళమే. క్రీస్తు యేసు ప్రభు మన కోసం మనందరినీ ఆయన తన యొక్క రూపులోనికి తిరిగి తీసుకురావడం కోసం ఆయన ఆ గాడిదను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మీకు తెలియాలి గాడిద ఎందుకు ఎక్కాడో. కొన్ని విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడే మనం ఆగిపోవడం ఎందుకు, ముందుకెళ్దాం. గాడిద కట్టబడింది, కట్లు విప్పుతున్నాడు. గాడిద స్వభావం మంచిది కాదు, గాడిదను కోరుకున్నాడు. గాడిద అపవిత్రమైనది, పవిత్రపరచడానికి కోరుకున్నాడు. అపవిత్రపరచబడిన మనము, స్వభావము మంచిది కాని మనము, కట్టబడిన సంఖ్యలలో ఉన్న మనము యేసయ్యకు కావలసి వచ్చింది. హల్లెలూయా. నీవు నేను యేసయ్యకు కావలసి వచ్చింది. ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. ప్రవచనం నెరవేర్చబడేటట్లుగా, నేను ముందే చెప్పాను, ప్రవచనం నెరవేర్చబడేటట్లుగా. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనం ఇక్కడే చూస్తాం, మత్తయి సువార్తలోనే చూస్తాం. చూడండి, 21వ అధ్యాయం మత్తయి సువార్త చదువుతున్నాం కదా, 5వ వచనం చదవండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్ని గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి. ఈ ప్రవచనం ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఇప్పుడు అది చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు అయి గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారి సంతోషించండి అని చెప్పి ప్రభువు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట ఈ ప్రభు అయిన యేసయ్య తన జీవితంలో ఇప్పుడు నెరవేర్చడానికి, యేసయ్య ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి కార్యం చేశాడు. అంటే మనందరి యొక్క రక్షణ ప్రణాళిక ప్రవచనానుసారమైందన్నమాట. దేవునికి స్తోత్రం. నువ్వు నేను అనుకోకుండా ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళం కాదు, అనుకోకుండా దేవునిలో రక్షించబడిన వాళ్ళం కాదు. ప్రభు అయిన యేసు యొక్క ప్రణాళిక వలన మనం రక్షించబడ్డాం, మన కట్లు విప్పబడ్డాయి. అంతేకాదు, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 32 నుండి 34 వచ్చిన వరకు మనం చదివితే, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32 నుండి 34 వచ్చిన వరకు చదివితే, దావీదు తన కుమారుడైన సొలొమోనుకి రాజ్యాన్ని అప్పగించాలనుకుంటాడు. బాధ్యత అప్పగించి సొలొమోనుని రాజుగా చేద్దామనుకుంటాడు. అప్పుడు తన యొక్క దాసులను పిలిచి, నా కుమారుడైనటువంటి సొలొమోనుని మీరు ప్రవక్త దగ్గరికి, యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్తారంటే, అక్కడ ఇన్నోవా కారు పెట్టాను, తాళాలు ఇగో ఇన్నోవా కారులో తీసుకెళ్ళండి అనలేదు. ఇదిగో నేను వాడే కంచర గాడిద ఉంది, ఆ కంచర గాడిద మీద మీరు తీసుకెళ్ళండి అని ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 32 నుండి 34 వరకు చదివితే మీకు ఈ విషయాలన్నీ కనిపిస్తాయి. కంచర గాడిద. హల్లెలూయా. రాజుగా అభిషేకించడానికి
సొలొమోనుని కంచర గాడిద మీద తీసుకెళ్ళమని సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు చెప్పినటువంటి దాఖలాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఒక విషయం తెలుసా, ప్రభువైన యేసు ఆయన రాజుగా యెరూషలేములోనికి వెళ్ళాడు. ఎవరు యేసుని పట్టించుకోవడం లేదు. ఎవరు యేసు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు, అద్భుతాలు అనుభవిస్తున్నారు, కానీ యేసుని రాజుగా గమనించడం లేదు. యేసయ్య కొరకు పంచాయతీ పెట్టారు. పిలాతు అనబడినటువంటి అధికారి దగ్గర యేసయ్య ఇలా నిలబడ్డాడు. పిలాతు అడుగుతున్నాడు యేసుని, యేసు నిన్ను రాజు అని నువ్వు అంటున్నట్లుగా ప్రజలంతా నీ మీద ఆరోపణ చేస్తున్నారు, నువ్వు రాజువేనా అని అడిగాడు పిలాతు. యేసయ్య ఇలా తల ఉంచుకున్నవాడు ఇలా పిలాతు వైపు చూసి నీవన్నట్టే అని ఊరుకున్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే. యేసు మహారాజు అయ్యున్నాడు. మన యొక్క హృదయ ప్రపంచానికి, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం అనేటువంటి ఈ బుల్లి ప్రపంచానికి మహారాజులాగున్నాడు మన యేసయ్య. హల్లెలూయా. ఆయన నిత్య రాజ్యానికి రాజు, ఆయన సృష్టి అంతటికి రాజు. రాజులు ఈ లోకంలో మారిపోవచ్చేమో, కానీ నిత్యమైన రాజు నా యేసు. ఆయన ఈ లోకానికి రారాజుగా వచ్చాడు. అందుకని యేసయ్య గాడిద మీద వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించాల్సింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవచనానుసారంగా ఆ గాడిద మీద వెళ్ళాడు. గాడిద మీద వెళ్తున్నప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, బట్టలు విప్పి వేశారు, కొమ్మలు తీసుకుని అటు ఇటు జయహో జయహో హోసన్నా హోసన్నా అని పలుకుతున్నారు. నోర్లు గట్టిగా అరుస్తున్నాయి. ఆ సంతోషాల మధ్యలో యేసయ్య ప్రయాణం చేస్తున్నాడు. వాళ్ళెవరికీ తెలియదు యేసయ్య మరణించడానికి వెళ్తున్నట్టుగా. నేను పాట రాశాను, జేజేల నడుమ నేను నడుస్తున్న రోజు, నిందిస్తూ ఆ జనులే నినదిల్చిన ఓ రోజు. జేజేల నడుమ నేను నడుస్తున్న రోజు, నిందిస్తూ ఆ జనులే నినదిల్చిన ఓ రోజు. నా చేయి విడువలేదు నా యేసు రాజా, నన్నసలే మరువలేదు ఆ యేసు రాజా. ఆహా ఏమీ ఈ స్నేహం యేసయ్యా, ఓహో ఏమీ మన బంధం. యేసుని ఇప్పుడు జేజేల నడుమ ఆయన ప్రయాణం చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఈ జనులే, లేకపోతే అక్కడ ఉండేటువంటి జనులే, యేసు మాకు వద్దు, మాకు దొంగ కావాలి బరబ్బా అని అన్నారు. ఆ సాయంత్రమే, ఆ మరుసటి రోజే సిచ్యువేషన్ మారింది. యేసయ్య అప్పటి వరకు కావాలి, ఆ తర్వాత వద్దు అని. ఒక విషయం తెలుసా, యేసయ్య మన కోసం ప్రాణాలు ఇవ్వడం కోసం వచ్చాడు. అనేక సంవత్సరాలు ఈ లోకం యేసుని వద్దంటుంది, యేసు మాకు అక్కర్లేదంటుంది. నేను యేసుని మన రక్షకుడిగా కోరుకున్నాం. మనం వెతకలేదు యేసుని. మనం కట్టబడి ఉంటే ఆయనే వచ్చాడు మన దగ్గరికి. ఆయన తన సువార్తను పంపించాడు తన శిష్యుల ద్వారా. భారతదేశానికి ఆయన తన శిష్యుడైన తోమా ద్వారా సువార్తను పంపించి మన కట్లు విప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కట్లు విప్పి మనకి విమోచించి ఆయన మన మీద ఆయన సింహాసనాసీనుడై వెళ్తున్నాడు. యేసుని ధరించుకున్నాం కాబట్టి మనకు విలువ, యేసుని ధరించుకున్నాం కాబట్టి మనకు గౌరవం, యేసుని ధరించుకున్నాం కాబట్టి మనకి గొప్ప ఆ యొక్క
ఆత్మ సంబంధమైనటువంటి మహిమ మనం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. గాడిద ఎక్కి ఆయన వెళ్తూ ఉన్నాడు. సరే వెళ్ళాడు, సిలువ వేశారు యేసుని సిలువ వేశారు. వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇక్కడే ఉంటాం. మీరు ఖాళీ లేదన్నొద్దు, మీరు రండి. మీరు గమనించి 7 మాటలు నేను చెప్పడానికి నాకు అవకాశం లేదు. 7 మాటలు ఎవరెవరు చెప్తారో నేను ఈరోజు వెంటనే లిస్టులో పెడతాను వాట్సాప్లో. దయచేసి గమనించి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పనన్నొద్దు, ఎవరి పేరు రాశానో వాళ్ళు చెప్పేయాలి. దేవునికి స్తోత్రం. బాగా చెప్తారు, గత వారాల్లో చూశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే 7 మాటలో నేను ఆల్రెడీ చెప్పేసి మీరు ఒకసారి వినండి. కాబట్టి ఆ 7 మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం సిలువేశారు యేసుని. శుక్రవారం సిలువేయడానికి ముందుగా ఆదివారం తీసుకెళ్లారనమాట. అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర వారాలు 4 రోజుల తర్వాత ఆయన సిలువేశారు. ఈ 4 రోజులు శిష్యులతో గడిపాడు. ఆ ఒలీవ కొండకి వెళ్ళాడు. ఆ గెత్సెమనే కొండకి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. శిష్యుల్లో ఒక 30 వెండి నాణాలకి దారుణంగా అమ్మేశాడు యేసయ్యని. అయితే ఇక్కడ గాడిదను కోరుకున్న యేసయ్య ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. గాడిద ఈ లోకంలో చూసినప్పుడు 1 తన నోటిని బట్టి, 2 తన కాళ్ళను బట్టి అపవిత్రమైన జంతువు. కాళ్ళు చీల్చబడిన గిట్టలు లేవు. గాడిదకు నోటితో నెమరు వేయలేదు. మరలా చెప్తున్నాను, గాడిద ఎందుకు అపవిత్రమైన ఆ జంతువుల లిస్టులో బైబిల్లో వ్రాయబడిందంటే, గాడిద నోరు నెమరు వేయదు, గాడిద కాళ్ళు గిట్టలు చీల్చబడలేదు. కాళ్ళను బట్టి, నోటిని బట్టి అపవిత్రమైన జంతువుగా గాడిద చేర్చబడింది. నోరు దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాల్సింది. నోరు దేవుని వాక్యం చదవాల్సిందిగా ఉండాల్సింది. చాలాసార్లు మన నోటిని దేవుని స్తుతించం, మన నోటితో దేవుని వాక్యాన్ని చదవం. కనీసం హల్లెలూయా అని చెప్పండి అని అంటే మీ చెయ్యెత్తరు, మీరు నోరు తెరవరు, నోరు ఉపయోగించరు. చెప్పండి, చాలాసార్లు మౌనంగా ఉండిపోతారు. ఎందుకోసం మందిరానికి వస్తున్నారో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలీదు. ఎవన అంటే సేవకుడు అన్నాడు అంటారు. మీ నోర్లు తెరచి గంభీరంగా దేవుణ్ణి ఇంకెప్పుడు స్తుతిస్తారు. నేను నిలబడి వాక్యం చెప్పే బలముండి చెప్పడం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండి కూడా, చెప్పగలిగి కూడా కనీసం నోరు తెరిచి హల్లెలూయా అని చెప్పరు. మీ నోటికి పని చెప్పని మీరు దేవుడికి అవసరమా? హల్లెలూయా. మీరు ప్రభువుని స్తుతించండి. దయచేసి గమనించండి, నోటి వలన గాడిద అపవిత్రమైన లిస్టులోకి వెళ్ళిపోయింది. మీరు వాక్యం చదవాలి. మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారా? మీరు చదివే తీరుబడి మాకు లేదండి అంటారా? మీరు చదువుతున్నారు, ఉచ్చరించండి, పైకి చదవండి. మీకు ఒక విషయం తెలుసా? చదవలేని వాళ్ళకి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, నేను కీర్తనల గ్రంథం ఒక్కొక్కటి చదివి యూట్యూబ్లో పెడుతున్నాను. కనీసం అది ఆన్ చేసుకుని వినండి. ఆ మాత్రం ఖాళీ కూడా లేదా? నోటితో దేవుని వాక్యం చెప్పండి. దావీదు అంటాడు, కీర్తనల గ్రంథం 89 మొదటి వచనం. కీర్తనల గ్రంథం 89 మొదటి వచనం ఒకసారి చదవండి. కీర్తనలు 89:1. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను
చెప్పాలి. నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేస్తాను. దావీదు అంటాడు, నా నోటితో తెలియజేస్తాను నీ విశ్వాస్యతను, నీ కీర్తిని నేను కీర్తిస్తాను. నోటితో నోరు తెరవాలి. మీకు ఈ మాట కఠినంగా ఉంటుంది. నోరు పడిపోయినోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే మాట్లాడటం. మన నోరులు బాగా ఉండగానే ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడానికి ఎందుకు మీకు ఆటంకం? ఈ మాట మీకు గుచ్చుకున్నట్టు అనిపించలేదా? మీరు దేవుని మందిరంలో పాడుతున్నప్పుడు సేవకుడు మీ నోరులు తెరవకపోవడానికి కారణం ఏంటి? నోటిని బట్టి గాడిద అపవిత్రమైపోయింది. నోరు తెరిస్తే మీకేం ఖర్చు అయిపోద్ది? నా దేవునికి స్తోత్రం అని మీరు ఎందుకు చెప్పరు? నా దేవునికి మహిమ అని ఎందుకు చెప్పరు? నా దేవునికి స్తోత్రం అని ఎందుకు మీరు స్పందించరు? నోటిని బట్టి అపవిత్రమైపోయింది. అన్ని మాటలు మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ వాక్యం చదవడానికి, వాక్యం ధ్యానించడానికి టైం ఉండదు. వాక్యం చదవండి, వాక్యం ధ్యానించండి. చదవండి. వాక్యం అర్థమైనా అర్థం అవ్వకపోయినా చదవండి. దేవునికి స్తోత్రం. వాక్యం చదవాలి. ఒక విషయం చెప్పనా, వాక్యం ఎంత గొప్పదో. మీకు ఒక వార్తలు చూస్తున్నారా? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ సమాజ వర్గానికి చెందిన ఎస్సీ సోదరులు, ఎస్సీ సమాజ వర్గానికి చెందిన ఎస్సీ సోదరులు వాళ్ళు కనుక చర్చికి వెళ్తే మీకున్న రిజర్వేషన్ కట్ ఆఫ్ అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. కల కాదురా బాబు, నిజం. గిల్లుకొని చూడండి, ఇది నిజం. మీరు చర్చీలకు వెళ్తే మీ రిజర్వేషన్ తీసేస్తామని సుప్రీంకోర్టు ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. ఎస్సీ సోదరుల్లో ఎంతమంది చర్చిలకు వెళ్ళడం మానేస్తారో మీకు తెలుసా? ఎందుకో తెలుసా? వాక్యం మీద కట్టబడలేదు. అద్భుతాలు జరుగుతాయి రండంటే వచ్చారు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి రండంటే వచ్చారు, దేవుడు దీవిస్తాడంటే నమ్మి వచ్చారు. వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ తీసేస్తే వెళ్ళిపోతారు. వాక్యం మీద నువ్వు కట్టబడితే, యేసు కావాలి, నా యేసు నా సంఖ్యలు విడిపిస్తాడని నిన్ను సేవకుడు కడితే, రిజర్వేషన్ కాదు ఏది తీసేసినా నీ జీవితంలో కథలవు బెదరవు. ఎస్సీ కాని వాళ్ళు అనుకుంటున్నారు మాకేం పర్లేదులే అని. రాగల దినాల్లో వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ఎస్సీలకి తీసేయడం ఏంటి, మాకు మాత్రమే తీసేయడం ఏంటి? బీసీలకి తీరా? బీసీలు చర్చికి వెళ్తే వాళ్ళు రిజర్వేషన్ తీసేయండి. ఓసీల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఓసీల్లో ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ కూడా తీసేయండి. సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఉందా? సంఘాలు ఖాళీ అయిపోబోతున్నాయి. నేను చెప్తా వస్తున్నా సేవకుడు సంఘాన్ని వాక్యం మీద కట్టాలి. ఈ చాట్లోనికి గట్టి గింజలు వచ్చాయి, పొట్టు వచ్చింది. ఇప్పుడు చాటని చెరిగితే గట్టి గింజలు కింద పడతాయి, పొట్టు ఎగిరిపోద్ది. చర్చీల నుంచి కొన్ని వేల మంది బయటకు వెళ్ళిపోతున్నారు. మాకు వద్దని సేవకుడు ఇది వరకు ఎంతమంది వచ్చారు అని లెక్కెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు అని లెక్కెట్టుకోవాలి. వాక్యం మీద కట్టుబడాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, నోరు తెరిచి వాక్యాన్ని చదవాలి.
చాప కింద నీరులాగా సాతాను పనిచేస్తుంది. ప్రభు యొక్క సన్నిధిలో అయ్యి బాబోయ్ మాకు అది కావాలి, యేసు ప్రభు అక్కర్లేదని, బరబ్బా కావాలి యేసు అక్కర్లేదని అన్నట్టుగా, రిజర్వేషన్ కావాలి యేసు అక్కర్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నోరు తెరచి సాక్ష్యం ఇవ్వని వారు, నోరు తెరచి మహిమపరచని వారు, మీ హృదయమందు విశ్వసించి నోరు తెరిచి ఒప్పుకోవాలి. బాప్తిస్వం తీసుకోలేను ఇంకా భయపడుతున్న వాళ్ళు దేవుడికి అవసరం లేదు, అవసరం లేదు. నేను ప్రభు కోసం నిలబడతాననే వాళ్ళు కావాలి. హల్లెలూయా. కాళ్ళు వలన గాడిద అపవిత్రమైన జంతువు. భక్తుడు అంటాడు దావీదు తన వీధిలోనంట ఇదిగో ప్రార్థనకి వెళ్దాం వస్తావా, ప్రార్థనకి వెళ్తున్నాను వస్తావా అని అడిగితే దావీదు మనసు సంతోషపడిపోయిందంట. దావీదు దేవుని మందిరానికి వెళుతూ వస్తూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి మనం రావాలి. మన యొక్క కాళ్ళు దేవుని మందిరానికి రావడానికి ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉండాలి. ఈరోజు పెట్రోమాక్స్ లైట్కి ఇలా కొట్టి 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 వెలిగిస్తే వెలిగేది. కొంత సమయానికి ఆ పెట్రోమాక్స్ లైట్లు గాలి తగ్గిపోయేది, ఆరిపోయేది. ఎంతసేపు కొట్టాలి? గాలి కొట్టాలి సంఘానిక. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పాలి. మీరు మంచోళ్ళని నేను అన్నం అంటే పెట్రోమాక్స్ లైట్లో గాలి కొట్టినట్టు అవుద్ది. మీరు ఇప్పటి వరకు చెప్పకపోతే చెడ్డోళ్ళు, ఇక నుంచైనా మంచి వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి రావడానికి ప్రయాసపడాలి. సేవకుడు దేవుని స్తుతించి మహిమపరుస్తున్నప్పుడు ఆ మాటలు వినాలి. ఒక విషయం తెలుసా, నెమరు వేయాలని చెప్పాను. గబ 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 తినేయాలి. తెలివైన వాళ్ళు అలాగే. ఈ విందులోని బాతాకని వేస్తా. నీ సీర ఎంత కొన్నా వదినే, ఎక్కడ కొన్నావేటి? అది ఆ పక్క షాప్ ఉంది, అందులోనా ఇందులోనా? ఈ వస్తారు వెళ్తారు, వడ్డిచ్చి వాళ్ళు వస్తారు వెళ్తారు. పెట్టు, వద్దులే అక్క అంటావా ఈ లోపల అయిపోద్ది. అందరూ తినేస్తారు. నీ మొహం నువ్వేం తింటావు? దేవుని మందిరంలో సేవకుడు వడ్డిస్తున్నప్పుడు గబ 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 దేవుని వాక్యాన్ని తినేసి ఇంటికి వెళ్ళి నీ ఖాళీగా ఉన్నప్పుడు నెమరు వేసుకోవాలి. మా పాస్టర్ అమ్మ గారిని అడిగాను, నా వాక్యం పెట్టుకోవు, పాస్టర్లు అందరి వాక్యం మైకులో పెట్టినట్టు పెడతావు, నేను చేసిన తప్పేంటమ్మా, వాక్యం బాగా చెప్పడం లేదా అని అడిగేశాను ఉండబట్టలేక. మరి ఇంకేం చేయను? ఆవిడ అంది, నేను చర్చిలో వింటున్నాను కదండి, ఇంకేం వినండి అంటే. ఒకసారి అంటే అప్పటికే నీకు బోరు కొట్టేసిందా? కాదు, ఒకసారి విన్నది మళ్ళీ ఎందుకులే అని వినని వాక్యం వింటున్నానండి అని చెప్పింది. అది నెమరు వేయడం కాదు. నువ్వు ఇక్కడ విన్నావా? దేవుని వాక్యాన్ని మరలా ఒకసారి దేవుని యొక్క గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని నెమరు వేయి. ఈ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఈ వాక్యం వింటే నీలో వింటున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ కార్యం హృదయంలో జరిగిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాళ్ళు దేవుని మందిరం వెళ్ళడానికి ఉపయోగించాలి. నోరు దేవుని మందిరాన్ని, దేవుని నామాన్ని స్తుతించడానికి ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 109వ కీర్తన 30వ వచనం. నా నోటితో, చూడండి ఎలా ఉందో, నా నోటితో నేను
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా నోటితో నా నోటితో నా నోటితో నా నోటితో నా నోటితో. మీరు ఎప్పుడైనా మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? మీరు ఎప్పుడైనా స్తుతించారా? స్తుతిస్తే మంచిది. స్తుతించకపోతే నీ నోటితో చెప్పు, నీ నోటితో నోరు తెరిచి చెప్పు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించు. దేవుని యొక్క సన్నిధిలో నోరు తెరిచి చెప్పు. పళ్ళన్నీ ఊడిపోయాక ఇలా అంటుంది, ముసలోడు అయిపోయాక పాడగలమా అండి? అప్పుడు మైకెట్టు నువ్వు పాడమ్మా అంటే పాడతారా? ఆయన ఎవరో రాశారు, పాడమని నన్ను అడగవలెనా అని ఎవరో రాశారు. ఆ పాట గురించి మనకెందుకులే, మనల్ని ఎవరు అడుగుతారు అయినాను పాడమని? పాడే ఈ వయసులోనే పాడేద్దాం, స్తుతించే ఈ వయసులోనే స్తుతించేద్దాం, రాగలిగిన ఈ వయసులోనే దేవుని మందిరానికి వచ్చేద్దాం. నువ్వు రాలేనన్నప్పుడు నిన్ను ఎక్కించుకొని రావడం ఎందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడదాం, స్తుతించుదాం, మహిమపరచుదాం. మీకు 2-3 విషయాలు చెప్పి ముగించేస్తాను. వాక్యం మీద సంఘాన్ని కట్టాలి. చెప్పండి, వాక్యం మీద, అద్భుతాల మీద సంఘాన్ని కడితే పడిపోద్ది. ఇల్లు ఇసుక మీద కట్టకూడదు. చెప్పండి, బండ మీద కట్టాలి, పునాది మీద కట్టాలి. సతీష్ గారు కడతారు, పునాది వేస్తారు, అంతేనండి. కట్టిన వాళ్ళు ఉన్నారు, పునాదులు వేసి కట్టారు. ఇల్లు పునాది మీద కట్టాలి. పునాది స్ట్రాంగ్గా ఉంటే పైన ఇంకో స్టైర్ వేసుకున్నా పర్వాలే, అంతేనండి. అసలు సంఘాన్ని అద్భుతాల మీద లేకపోతే ఏదో ఒక నమ్మకాల మీద కడితే ఎలాగా? వాక్యం మీద కట్టాలి. నేను అందుకే అంటాను, పొట్టు రాలిపోయినట్టు రాలిపోతారు పాస్టర్స్ కానీ విశ్వాసులు కానీ. టైం వచ్చేసింది. నేను అదే అంటాను, సేవకుడికి కనీస అక్షర జ్ఞానం ఉండాలి, కనీస చదువు ఉండాలి. 2వ తరగతో 3వ తరగతో చదువుకునే వాళ్ళని హేళన చేయడం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక పదం ఉంది. పరమగీత గ్రంథం తీయండి. పరమగీత గ్రంథం ఒకసారి తీయండి. 9వ వచనం చదవండి. నా ప్రియులారా, ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. 3వ తరగతి అయినా లేకపోతే 4వ తరగతి అయినా 7వ తరగతి అయినా ఈ వాక్యం చెప్పండి అని అన్నామనుకో, వినండి. ఫరో యొక్క రథాస్వములతో నిన్ను పోల్చెదను. ఏం చెప్తాడు? సమాసాలు సందులు కూడా తెలియాలి కదా. రథాస్వము, రథం అంటే ఏంటి, అశ్వం అంటే ఏంటి? రథాస్వం అనే పదం ఏ సంధిలో ఉంది, ఏ సమాసంలో ఉంది? ఇలాంటి కోకొల్లలు బైబిల్లో. అందుకనే సేవకుడు ఖచ్చితంగా ఇంతే చదవాలని కాదు, చదువుకున్నవాడై ఉండాలి. అసలు ఈయనకే అర్థం కాకపోతే ఈయన ముందున్న వాళ్ళకి ఇంకేం చెప్తాడు చెప్పండి. అలా అని చెప్పి చదువుకోలేని వాళ్ళు సేవకు అనర్హులు అంటే కాదు. కప్పు ఉందనుకోండి, కప్పులో కప్పుడే టీ పడుద్ది. జగ్గు ఉందనుకోండి, జగ్గులో జగ్గుడు నీళ్ళు టీ పడుద్ది. అవునండి. పెద్ద పాత్ర ఉందనుకోండి, పాత్రలో దానికి తగినంతగా పడతాయి పాలు కానీ టీ కానీ. సేవకుడు చదువుకున్నవాడైతే, సేవకుడు అన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాడైతే, ఆ సేవకుడు సమాచారాన్ని రాబట్టించి వాక్యంలో సమయానుకూలంగా వెత్తగలడు. దేవునికి వాక్యం మీద సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మీద కట్టాలి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది. చాలామంది ఈరోజు 100 మంది ఉన్న సంఘాల్లో 50 మంది కూర్చుంటారు. మానేశారు, చాలామంది మానేస్తారు. నాకేం పర్లేదులే నువ్వు అనుకుంటున్నావేమో.
మనకు కూడా పరీక్ష రావచ్చు. యేసు కావాలా, బరబ్బా కావాలా? వాక్యం మీద కట్టబడ్డావా? అద్భుతాల కోసం నువ్వు వచ్చావా? నోరు తెరుస్తావా, నోరు మూసేసుకుంటావా? కాళ్ళతో నువ్వు దేవుని మందిరానికి వస్తావా? దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోతావా? యేసు ప్రభుని మంది అక్కర్లేదు. యేసు ప్రభుకి ఏం కావాలంటే ఉన్న 2-3 10 మందిలో క్వాలిటీ నా కోసం నిలబడే బుల్లి సంఘం అన్న వాళ్ళు కావాలి. మనం చాలు ప్రభువుకి. దేవునికి స్తోత్రం. 10,000 మంది ఉన్న సంఘం కంటే, పొట్టు కంటే 10 మంది ఉన్న దేవుని కోసం నిలబడే మనం అవసరం. హల్లెలూయా. ఈ రోజు వర్తమానం మీ మనసులకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభువా, నాతో సహా నేను కట్టబడిన గాడిదను, అపవిత్రమైన వాడను, అపవిత్రమైన దానను. నా నోటిని బట్టి, నా కాళ్ళను బట్టి నేను అపవిత్రమైన దాన్ని. నా స్వభావం అపవిత్రమైంది. ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ప్రభా, నెమరు వేయలేదు. నేను నీ వాక్యం వింటాను. మరలా నేను ఆదివారం వరకు బైబిల్ తెరవను. వాక్యం చదువుతాను ప్రభా. ఇక మీదట నీ వాక్యం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మరొక్కసారి నేను ధ్యానిస్తాను, నీ నామాన్ని స్తుతిస్తానయ్యా అని ప్రభు దగ్గర నువ్వు చెప్పగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకోండి.